ఇదేమిటండి పెళ్లి చూపుల్లో స్వీట్ హాట్ పెట్టకుండా అటుకులు తగలబెట్టారు? అదే మాట అండి, అటుకులు అటే కదా, బెల్లం సీటు. కావాలంటే ఒకసారి నాకు చూడండి, తీయగా ఉంటది. ఈ పచ్చటికెళ్ళి ఎట్టారు ఎందుకండి? ఆ గరతులు కూర్చోడానికి తెచ్చిపెట్టుంటారా? కాదండి బాబు, మీరు వస్తున్నారని మా నరి తోటకి వెళ్ళి ఓ అరటికెళ్ళి కొట్టుకొచ్చాను. అవి ఇంకా ముక్కలేదు, మరీ ఏం పెట్టలేదు అనుకుంటారని మీ ముందే పెట్టాను. మీకు కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి మొక్కేసుకు తినండి. ఈ లోపల ఆ బెల్లం నంచుకుని అటుకులు తినండి. ఈ అటుకులు కొన్నవేనా పక్కింటి నుంచి పట్టుకొచ్చారా? కాదండి బాబు, ఓనే మీరు వస్తున్నారని తెలిసి ఇంట్లో ఆడంగులు ఒడ్లు నానబెట్టి ఏంచి దంచారంటే. మంచినీళ్ళు కూడా మనం ఓనేనండి. మన నూతులోయండి, పిల్లని పిలిపించమంటారా? పిలిపించడం ఏంటి? మీ పిల్ల మీ ఇంట్లో ఉండదా? లోపల నుంచి అండి బాబు. ఓహో, పిలిపించవయ్యా. అమ్మాయి పాపా, అమ్మాయిని ఏమైనా అడగాలంటే అడుగు. ఛ, పెళ్లి కాకుండా అడిగితే ఏం బాగుంటుంది? నీ దగ్గర ఈ శాఖలు కూడా ఉన్నాయంట్రా? ఆ అడగటాలు కాదు, ప్రశ్నలు, క్వశ్చన్స్. ఓ అవా, అది సత్యబాబు, ఆ అమ్మాయి ఏం బాగోలేదు. అందం తింటామా, అన్నం తింటాం గాని. అంటే నీకు ఆ అమ్మాయి నచ్చిందా? బాగా బాగా. మా బంగారం చాలా అద్దుట్టు ఉంటారండి. అది పుట్టాక నేల కూడా కొన్నాను. అందుకే మట్టి కలర్ లో ఉంది. ఆయన పక్క తీసుకెళ్ళిన రెమ్యూనరేషన్ గురించి బాగా ఒకండి. ఇదిగో పెళ్లికి సామాన్ కూడా మందే. ఫ్రీ అనుకుంటాడేమో, దానికి రెంట్ సెపరేట్ అని చెప్పండి. మీరు అడిగిన 10 లక్షలు ఓకే. కాకపోతే సార్వాకు 2, తాళ్వాకు 2, చెరుకు కొట్టేటప్పుడు 2, కొబ్బరికాయలు దింపాక 2, చేపలు పెట్టాక మిగులు 2 ఇస్తాను. కట్నం డబ్బులు ఏముందిలేండి, మీ ఇష్టం వచ్చినప్పుడు ఇవ్వండి. కాకపోతే అన్నయ్య లంచాలు మాత్రం ఇప్పుడు ఇచ్చేయండి. ఆడబడుచు లాంఛనాల గురించి విన్నాం కానీ అన్నయ్య లాంఛనాలు ఏంటంటే కొత్తగా అవి కూడా ఇవ్వాలని జీవో పాస్ చేశారండి. ఇద్దరికే 25,000 ఇస్తే సరిపోద్దండి. ఏమన్నాడు? నువ్వు అడిగిన 10 ఓకేనా? వెరీ గుడ్. అయితే తాంబూలాలు ఎప్పుడు మార్చుకుందాం? మీరు అంటే ఇప్పుడే కిళ్ళి కొట్టుకెళ్ళి మార్చేసుకుందాం అండి. అంటే క్యాష్ ఈ రోజు ఇచ్చేస్తారా? క్యాష్ ఏంటంటే కట్నం చెప్పాను కదండి, సార్వాదాలు ఇచ్చేస్తానని. చూడండి, శోభన సార్వాకి పెళ్లి దాల్వాకి పెట్టుకున్నా పర్లేదు కానీ నాకు మాత్రం కట్నం వెంటనే ఇచ్చేయాలి. ఇది నా మేజర్ కండిషన్. కష్టం అండి. మీ ఇష్టం అండి, పదండి. అమ్మాయి నచ్చింది లేదు ఊరేళ్ళ ఉత్తరం వేస్తారా? ఎందుకు కాడికి రూపాయి బొక్క? మీ కూతురికి వేరే వాడిని చూసుకో. అదేం సత్యబాబు, మరి అలా మొహం మీద చెప్పేశావు? చెప్పే మ్యాటర్ అదేనప్పుడు మొహమ్మద్ చెప్తే ఏంటి, ఈపే చెప్తే ఏంటి? ఆయనకి కావాల్సింది పెళ్లి కాదు, కట్నం. ఒరేయ్, మాకు బస్సు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి 6 కిలోమీటర్లే కదా, నడుచుకుంటూ వచ్చేయండి. మీరు వెళ్ళండి రా, నేను పంతులు గారి బండిలో వచ్చేస్తాను. రండి, కిరసనాలు అయిపోయింది, ఎవరితో వస్తాడని చూస్తున్నాను. నేను కూడా మీతో వచ్చేస్తాను.